మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీ హిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న VA మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. రాజమండ్రి కల్తీ పాల వ్యవహారంలో ఒక్కొక్క విషయాలు బయటపడుతున్నాయి. కల్తీ జరిగిన తర్వాత అనేక మంది ఆ పాలు తాగడం, తర్వాత హాస్పిటల్ పాలైనటువంటి పరిస్థితి ఉంది. ఎవరు ఎక్కడ ఏ హాస్పిటల్లో ఉన్నారనేది ఇప్పటి వరకు తెలియదు. తీరా మృతి చెందుతున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతున్న కొద్దీ విశాఖలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అని ఇప్పటిదాకా ప్రచారం జరిగిన విశాఖ KGHలో చికిత్స పొంది మృతి చెందినటువంటి మనోహర్ కుటుంబం ఇంటి దగ్గర ఉన్న ప్రస్తుతం మనమైతే. కానీ ఎంత వ్యత్యాసాల్లో డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, ఏమీ లేని కడుపేదలు కూడా దీంట్లో బలైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ముఖ్యంగా ఈ కల్తీపాల వ్యవహారంలో కొద్దో గొప్ప ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత వేరే ప్రైవేట్ హాస్పిటల్కి తరలించమని చెప్పంగానే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్ని అక్కడికి తీసుకెళ్ళినటువంటిది అయితే ఉంది. వాళ్ళు కొంత స్టేబుల్గా ఉన్నారు. కానీ ఎలాంటి డబ్బులు లేక, చేతిలో చిల్లిగోవలేక కేవలం వాచ్మెన్లుగా పనిచేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి మనోహర్ కుటుంబం అయితే డబ్బులు ఖర్చు పెట్టకపోవడంతో ఈవేళ బిడ్డను కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను ఉన్నటువంటిది ఇది మనోహర్కి సంబంధించినటువంటి వాళ్ళ తల్లి మనోహర్ ఇద్దరు కలిసి నివాసం ఉంటున్నటువంటిది. మనోహర్ తల్లి ఈ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తుంది. ఈ గదిలో తల్లి కొడుకు ఇద్దరు కూడా నివాసం అయితే ఉంటున్నారు. ముఖ్యంగా చూస్తే ఈ దీనికి సంబంధించి అపార్ట్మెంట్లో ఎక్కడైనా వాచ్మెన్గా పనిచేస్తున్నా, వాళ్ళ దగ్గర పనుల కోసం ఉన్నా కూడా సెల్లార్లో చిన్న గది కట్టిస్తారు. ఆ కనిపిస్తున్నటువంటిదే ఈ గది. ఇందులో నివాసం ఉంటున్నటువంటి మనోహర్ ఆమె తల్లి ప్రతిరోజు అంటే గత 3 సంవత్సరాల కాలంగా ఈ గణేష్ దగ్గర పాలైతే పోయిస్తున్నారనేది మనకైతే తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ప్రతిరోజు తాగుతున్నటువంటి ఆ పాలలో ఏం కలిసిందో తెలియదు. కాబట్టి ఈ విషయంగా అంటే కల్తీ జరిగినటువంటి పాలని గణేష్కు పట్టించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో అతను హాస్పిటల్కి తీసుకువెళ్ళినా మెరుగైన వైద్యం కోసం ఇక్కడ నుంచి కాకినాడ నుంచి విశాఖపట్నం తీసుకెళ్లి చివరికి విగత జీవుడిగా మృతదేహాన్ని చేతికి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంతా మనోహర్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, వేరు ప్రాంతాల నుంచి వాళ్ళ కుటుంబ సభ్యుడు మనోహర్ 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి చనిపోయాడని తెలిసిన వెంటనే ప్రస్తుతం అయితే ఇక్కడ చేరుకుంటున్నారు. అతని మృతదేహం విశాఖ KGHలో పోస్టుమార్టం అనంతరం మా తల్లికి అప్పగించే అవకాశం అయితే ఉంది. తల్లితో పాటుగా అటు మేనమామ, ఇతర కుటుంబ సభ్యులు అయితే అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కుటుంబ సభ్యులను అడుగుదాం. అసలు ఈ విషయం తెలిసిన తర్వాత అతన్ని మనోహర్ని ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారు, తర్వాత అసలు ఏం జరిగింది? ఈ విషయం తెలిసిన తర్వాత మేము 16వ తారీఖు పిల్లడికి బాగాలేదండి, యూరిన్ రావట్లేదు. సరే మామూలుగా రావట్లేదేమో అని చెప్పి లోకల్లో చిన్న క్లినిక్కి తీసుకెళ్ళాం. వాళ్ళు రోజంతా చూసి మెడిసిన్ ఇచ్చారు, సెలైన్లు పెట్టారు. కానీ అప్పటికి యూరిన్ రాకపోవడం వాళ్ళకేం అర్థం కాక అర్జెంట్గా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళమన్నారు. అక్కడ తీసుకెళ్ళి అడ్మిట్ చేసాం. అడ్మిట్ చేసిన తర్వాత పీడియాట్రిక్స్ వాడికి తీసుకెళ్ళమంటే వాళ్ళు ఏం చేశారంటే ఇది కిడ్నీకి సంబంధించిన ఏదో ఇన్ఫెక్షన్లా ఉందండి, మీరు ఇక్కడ నుంచి కాకినాడ వెళ్తే వాళ్ళు చూస్తారన్నారు. 18వ తారీఖు తెల్లవారుజామున అక్కడికి వెళ్ళామండి. ఎక్కడికి? కాకినాడ వెళ్ళామండి. కాకినాడ నుంచి ఇక్కడ లేదు, అసలు ట్రీట్మెంట్ లేదండి, అసలు మీరు ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి, మీకు ఎవరు చెప్పారు ఇక్కడికి పంపించమని వాళ్ళంటే ఈ లోపే 108 కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కారు ఏదో మాట్లాడుకుని చిన్న వ్యాన్ లాంటిది మాట్లాడుకుని మళ్ళీ వైజాగ్ తీసుకెళ్ళిపోయాం. వైజాగ్ తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చాలా టెస్టులు చేశారు, అంతా చేశారు, చాలా వరకు అన్నీ చేశారు. కానీ వాళ్ళకు కూడా ఏం అర్థం కాలేదు. ఆ తర్వాత అక్కడున్న డాక్టర్ వాళ్ళు చెప్పారు, పాలు ఏమైనా పట్టిస్తున్నారా మీరు పిల్లోడికి అంటే, అవును పాలు పట్టిస్తున్నామనండి, అంటే పాల వల్లే సంథింగ్ జరిగింది ఇది అని చెప్పి. అప్పటికి యూరిన్ రాకపోతుంటే ఇక్కడ బొడ్డు దగ్గర చిన్న రంధ్రం చేసి అక్కడి నుంచి యూరిన్ తీయడం, అదంతా టెస్టులకు పంపించడం. పిల్లోడైతే చాలా సఫర్ అయిపోయాడండి, చాలా ఇబ్బంది అయిపోయింది పిల్లోడికి. మళ్ళీ ఇలా జరిగింది. కొంత టైం తర్వాత మళ్ళీ ఊపిరి కూడా అందట్లేదు, వెంటిలేటర్ పెట్టాలన్నారు. ఇక నిన్న డిక్లేర్ చేశారండి, పిల్లోడు చనిపోయాడని చెప్పి నిన్న డిక్లేర్ చేశారు. సో అంటే KGHలో మీ కుటుంబ సభ్యులు మీకు తెలియజేశారా, అధికారులు ఎవరైనా తెలియజేసినటువంటి? తెలియజేశారండి. అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, పిల్లోడు చనిపోయాడని చెప్పి వాళ్ళే డిక్లేర్ చేశారు. ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? మా మనోహర్ వాళ్ళ మేనమా వాళ్ళు ఉన్నారండి, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మమ్మ. తన భర్త వదిలేసాడండి. తన భర్త వదిలేసి ఒక 2-3 సంవత్సరాల పైన అవుతుంది. తన భర్త లేడు ఇంట్లోనే, తను కొనుక్కొని ఒక్కడిని పెంచుకుంటుంది. అసలు ఇక్కడ కుటుంబం చూస్తేనేమో చిన్న దాంట్లో ఉంటున్నారు. అసలు ఇంకా ఎవరు వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరా, లేకపోతే ఇంకా తాతయ్య కానీ ఇలా ఎవరైనా ఉన్నారు? ప్రస్తుతానికైతే వాళ్ళ తాతయ్య దగ్గరే వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరే ఉంటుందండి ఆ పాప. ఇక్కడ ఉండే ఆ బాబుని క్షేమంగా చూసుకునేది. కానీ ఇక్కడ ఈ పాలు వల్ల ఎంత విషాదం అయిందండి. ఆ తల్లికి బిడ్డ లేని కోసం నిలబెట్టారు. ఆ పిల్లకి న్యాయం చేయమని గవర్నమెంట్ వాళ్ళు కోరుకుంటున్నామండి. అంటే ఇక్కడికి అంటే సహజంగా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఆ పిల్లాడు కూడా యాక్టివ్గానే ఉంటాడా, లేకపోతే? ఉంటాడండి, యాక్టివ్గానే ఉంటాడండి. ఎప్పుడు ఏం నేర్చుకో అనిపిస్తలేదు.
మరి ఇప్పుడు ఎలా జరిగిందండి కుర్రాడికి? అసలు గత 3 సంవత్సరాలుగా పాలు వాడుతున్నారని చెప్తున్నారు కదా, 3 ఏళ్ల నుంచి పాలు వాడుతున్నా ఎప్పుడూ లేదు, ఒక్కసారి వీళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా అసలు ఏమీ అర్థం కాలేదా మెరుగైన? ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ నుంచి కాకినాడ తీసుకెళ్తే ఇది ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని అసలు ఎలా క్వశ్చన్ చేశారంటే ఇక్కడ పంపించిన వాళ్ళకి తెలియదా? ఏమోండి అదే అర్థం కాలేదు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళమన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి, కాకినాడ వెళ్ళిపోండి, మీకు ముందు వైజాగ్ వెళ్ళాలన్నారండి. ఆ తర్వాత లేదు కాకినాడలో కూడా ఉంది, కాకినాడ తీసుకెళ్ళమన్నారు. అక్కడ తీసుకెళ్తే అసలు మీకు ఎవరు చెప్పారు ఇక్కడ ఉందని చెప్పి ఈ కన్ఫ్యూజన్ మధ్యలో లేట్ అయిపోయిందండి, చాలా లేట్ అయిపోయింది, పిల్లోడికి లేట్ అయిపోయింది. మనము ఇక్కడ చూడొచ్చు, మనోహర్ 5 సంవత్సరాల నుంచి 5.5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చిన్నారి, అంటే తనలో ఉన్నటువంటి బాధను ఎవరికి చెప్పుకోలేడు. కానీ ఇక్కడ బంధువులు చెప్తుంది, ఎందుకంటే వీళ్ళు ప్రత్యక్షంగా లోకల్గా ఉన్నటువంటి క్లినిక్కి తర్వాత రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా వాళ్ళు చెక్ చేసిన తర్వాత ఇక్కడ వైద్యం లేదు, కాకినాడ తీసుకెళ్ళని చెప్పారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా సరైనటువంటి వైద్యం లేదు, మిమ్మల్ని ఎవరు పంపించారని డాక్టర్లే క్వశ్చన్ చేశారంటే కనీసం ఒకే జిల్లాలో, అంటే ఒక ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి 2 పెద్ద హాస్పిటల్లో ఎక్కడెక్కడ ఏ ట్రీట్మెంట్ జరుగుతుందో ఉందో లేదనేది కనీసం అవగాహన లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ నుంచి విశాఖ తీసుకెళ్లారు. ఈ ఒక మనోహర్ కుటుంబమే కాదు, మరొక 2.5 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక బాబు ప్రస్తుతము రెయిన్బోలో చికిత్స పొందుతున్నాడు. అతని తాతగారు కూడా ఇదే విధంగా రాజమండ్రి నుంచి కాకినాడ తీసుకెళ్లారు. అక్కడి నుంచి విశాఖ తీసుకెళ్ళమని చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళ దగ్గర కొంత ఖర్చు పెట్టగలిగే సామర్థ్యం ఉంది కాబట్టి ఉన్నటువంటి డబ్బులతో అప్పులు తీసుకొచ్చి రెయిన్బోలో అడ్మిట్ చేసి చికిత్స అయితే చేయించారు. దాంతో అతను ప్రస్తుతం వెంటిలేటర్ మీద కొనసాగుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి మెరుగుపడే అవకాశం ఉన్నట్లుగా కుటుంబ సభ్యులు అయితే భావిస్తున్నటువంటిది అయితే ఉంది. డబ్బులు లేనటువంటి మనోహర్ లాంటి నిరుపేద కుటుంబం, ఒక వాచ్మెన్గా మహిళా వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి ఆమె కొడుకుని కేవలం ఫుడ్ పెట్టగలదు కానీ ఆయనకి అయినట్టు ఖర్చు పెట్టలేకపోయింది. దీంతో రాజమండ్రి నుంచి కోటి ఆశలతో కాకినాడ తీసుకెళ్ళి కాకినాడ నుంచి విశాఖపట్నం తీసుకెళ్లారు. చివరికి ఎంత చేసినా కూడా మనోహర్ అయితే చివరికి చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకి అప్పగిస్తారు. బంధువులంతా కూడా ఇంటికి చేరుకుంటున్నటువంటిది అయితే ఉంది. యాక్టివ్గా ఉండే పిల్లాడు ఈ పాలు తాగడం వల్లే ఇలా చనిపోయాడు. ప్రభుత్వం కూడా వాళ్ళని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని వీళ్ళైతే కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. For more videos like this, subscribe Big TV channel.